వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ల ప్రకటనలు అధికార పార్టీలో ప్రకంపనలు రేపుతోంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటి వరకు 3 జాబితాలను వైఎస్ఆర్సీపీ విడుదల చేసింది. ఇక సంక్రాంతి తర్వాత 4వ జాబితా ఉంటుందన్న ప్రచారం సాగుతోంది. ఇది అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలను కలవరపెడుతోంది. ఇప్పటికే 3 జాబితాలను ప్రకటించి 24 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చిన అధిష్టానం ఇంకా ఎంతమందికి మొండి చేయి చూపిస్తుందోనని టెన్షన్ పడుతున్నారు. సీట్లు దక్కించుకున్న వారు సీఎం పార్టీ పెద్దలకు ధన్యవాదాలు చెబుతూ ఉండగా మరికొందరు తాడేపల్లికి క్యూ కడుతున్నారు. పరుచూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆమంచి కృష్ణమోహన్ చీరాల నుంచి గతంలో ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆయన తిరిగి అదే స్థానం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. వైసీపీ మాత్రం ఆయన్ను పరుచూరు ఇన్ఛార్జిగా నియమించింది. దీంతో అప్పటి నుంచి అసంతృప్తితో ఉన్నారు. తిరిగి చీరాల వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో తాడేపల్లికి వచ్చి పార్టీ పెద్దలను కలవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. గత ఎన్నికల్లో చీరాల నుంచి టీడీపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచిన కరణం బలరాం వైఎస్ఆర్సీపీకి మద్దతు ఇచ్చారు. దీంతో చీరాల ఇన్ఛార్జిగా ఆయన కుమారుడు వెంకటేష్ ను వైసీపీ ప్రకటించింది. ఇప్పుడు చీరాల కోసం ఆమంచి పట్టుబట్టడం వైఎస్ఆర్సీపీ అధిష్టానానికి తలనొప్పిగా మారింది. నంద్యాల జిల్లా అళ్లగడ్డ ఎమ్మెల్యే గంగుల విజేంద్రనాథ్ రెడ్డి సైతం 2 రోజులుగా సీఎం క్యాంపు కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. సర్వే రిపోర్టులు గంగులకు అనుకూలంగా లేవని, ఈ స్థానంలో మార్పులు చేయవచ్చని ప్రచారం జరుగుతోంది. విజేంద్ర స్థానంలో ఆయన తండ్రి గంగుల ప్రభాకర్ రెడ్డికి టికెట్ ఇవ్వాలని భావిస్తున్నట్లు సమాచారం. కృష్ణా జిల్లా అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు ముఖ్య నేతలను కలిసి తన సీటు విషయంపై ఆరా తీశారు. తనకు అన్యాయం చేయవద్దని కోరుతూ నేతలను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. మంత్రి గుమ్మనూరు జయరాం కు పార్టీ అధిష్టానం కర్నూలు పార్లమెంట్ ఇన్ఛార్జిగా నియమించింది. అయితే పార్టీ నిర్ణయాన్ని ఆయన మద్దతుదారులు, కార్యకర్తలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఆలూరులో జయరాం తన అనుచరులు, కార్యకర్తలతో సమావేశమై ఎంపీగా పోటీ చేయాలన్న పార్టీ నిర్ణయంపై అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఆలూరు ఎమ్మెల్యేగానే పోటీ చేయాలని నాయకులు, కార్యకర్తలు డిమాండ్ చేశారు. దీనిపై స్పందించిన జయరాం కార్యకర్తల నిర్ణయాన్ని గౌరవిస్తారని ప్రకటించారు. ఎన్నికలకు ఇంకా సమయం ఉందని, ఈలోగా ఏదైనా జరగవచ్చని పేర్కొన్నారు. త్వరలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు.